ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రీస్తుపై వారి విశ్వాసం ఫలితంగా విశ్వాసులలో సంభవించే పరివర్తనను గురించి, అలాగే శరీరానుసారంగా మరియు ఆత్మానుసారంగా జీవించడం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి తెలియజేస్తుంది. శరీరానుసారం అనేది మానవాళి యొక్క పాప స్వభావాన్ని, అనగా స్వార్థపూరిత కోరికలు, లోక సంబంధమైన ఆశలు మరియు దేవుని చిత్తానికి అవిధేయతతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. తుదకు ఇది ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తుంది, ఎందుకంటే ఇది వ్యక్తులను దేవుని నుండి వేరు చేసి శాశ్వతమైన శిక్షకు తీసుకువెళ్తుంది. మరోవైపు ఆత్మానుసారంగా జీవించడం అంటే పరిశుద్ధాత్మ నడిపింపు మరియు ఆత్మకు లోబడి శరీరపు పాప స్వభావాన్ని అధిగమించి క్రీస్తులో నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ స్వేచ్ఛను అనుభవించడాన్ని సూచిస్తుంది. దీనిని బట్టి శరీర క్రియలను చంపే ప్రక్రియలో విశ్వాసులు చురుకుగా పాల్గొనవలసిన అవసరతను, ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడవలసిన ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని. ప్రియులారా, భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలే అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవము అని. సహోదరి సహోదరులారా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలే అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదమని ఇందు నిమిత్తము మేము అవివేకులము కాక నీ యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలని మరియు మద్యముతో మత్తులమై ఉండక ఆత్మపూర్ణులమై ఉండాలని నీవు తెలియజేశావు. తని నీకు స్తోత్రములు. దేవా, భూమి మీదనున్న మా అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేసి మా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునే వారంగా మేముండుటకు సహాయము దయచేయమని, మేము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మాకు మరి సమీపముగా ఉన్నది గనుక మేము అంధకార క్రియలను విసర్జించి
తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని, నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.